జగన్మోహన్ రెడ్డి గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటుతూ మమ్మల్ని అంటే నన్ను కించిపరిచే విధంగా మాట్లాడారు. వినాలి, మీరు చెప్పినప్పుడు మేము విన్నాం. అధ్యక్ష, ఆయన వనజాక్షికి డ్వాక్రా సంఘాలకి మధ్యనటువంటి గొడవ, ఆ గొడవలో గొడవ పడింది డ్వాక్రా మహిళలు, తహసీల్దార్ వనజాక్షి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి డ్వాక్రా మహిళలు అనే విషయం తెలియదా అధ్యక్ష? కావాలని కేవలం ఈయన మహిళా దినోత్సవం రోజున ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ పిచ్చ మాటలని చెబుతూ సభని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మాకే ఆపాదిస్తూ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన గనక చిత్తశుద్ధి ఉంటే, నేను గనక వనజాక్షి గారే నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నేను కొట్టాను ఈడ్చాను అని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభని తప్పుదోవ పట్టిస్తున్నాడు అధ్యక్ష. నన్ను నా మీద ఆమె ఎక్కడా కూడా నేను కొట్టానని కానీ నేను ఈడ్చానని కానీ ఎక్కడా రిపోర్ట్లో రాయలేదు. నా మీద పోలీస్ కేసు నమోదై ఉంది, ఇప్పుడు ఎంక్వైరీ దశలో ఉంది. ఏమన్నా ఉంటే చట్టపరంగా నేను ఎదుర్కొంటాను అధ్యక్ష. కానీ కావాలని ప్రతి శాసనసభలోనూ ఈ విషయాన్ని తీసుకురావటం, నన్ను వ్యక్తిగతంగా కించపరచడానికి ప్రయత్నం చేయటం ఈయనకి ఒక పరిపాటిగా మారుతుంది అధ్యక్ష. ఈయన 11 కేసుల్లో దేశద్రోహం కేసుల్లో ముద్దాయి అధ్యక్ష. ఈయన చరిత్ర అధ్యక్ష. వీళ్ళ నాన్నగారు హయాంలో ఒక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కటకటాలు పాలైంది అధ్యక్ష. బోరున జైల్లో ఏడ్చింది అధ్యక్ష. మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈయన మహిళల పట్ల గౌరవం గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. ఇంకొక ఆమె రోజమ్మ గురించి చెప్తాడు ఈయన. ఈయన పేపరు, ఈయన టీవీ, ఈయన రోజమ్మ తప్ప ఈయనకి సభ్య సమాజం గురించి ఏం తెలుసా అని అడుగుతున్నాడు అధ్యక్ష. ఈయన ఎప్పుడన్నా వచ్చాడా అధ్యక్ష? ఈయనకి అసలు తెలుసా అధ్యక్ష? కనీసం ఈయన చెల్లిని గౌరవించడం రాదు ఈయనకి. ఈయన మహిళల గురించి మాట్లాడే హక్కు అధ్యక్ష. ఈయన చెల్లినే గౌరవించడం రాదు. ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్, సరే అదే కాదు, దానికి సంబంధించి నేను అంతకుముందు కూడా ఫంక్షన్ ఆ సినిమా లేదని తీసుకున్నా. ఆడవాళ్ళకి ఇవాళ ఎవరైతే తోటి శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద, ఇవాళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది.